నమస్తే. సో రాష్ట్రంలో సింగర్ మంగ్లీ అంశం అయితే చర్చనీయాంశంగా మారుతా ఉంది. అయితే కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా పెద్దగా ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపుగా కొన్ని రోజుల నుండి అయితే ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది. సో దీనికి సంబంధించి గిరిజన సంఘాల నాయకులు కావచ్చు, లంబాడ సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇందులో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు, అంతా కావాలని కుట్ర జరుగుతూ ఉందనే అంశం అయితే వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తాను. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ప్రధానంగా ఈ కొన్ని రోజుల నుండి అయితే మంగ్లీ అంశమే మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. సో ఏదో డబ్బులు స్కామ్ అయినాయి, అంతా అక్రమంగా కొన్ని జరుగుతా ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అటు అడ్వకేట్ సుబ్బయ్య ఎవరైతే ఉన్నారో ఆమెకి మంగ్లీ గారికి మధ్య అసలు ఏంటి దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? నా పేరు వెంకట్ అండి. నేను సేవాలాల్ బంజారా సంఘం ముఖ్య సలహాదారుణ్ణి, ఒక సీనియర్ జర్నలిస్ట్ని కూడా. ఇదంతా ట్రాష్, ఒట్టి అబద్ధం. బాధితులకు ఏం చెప్పారంటే, మేము చెప్పినట్టు మీరు చేయండి, మీ డబ్బులు వస్తాయి అనడం వల్ల బాధితులు తమ డబ్బులు రాబట్టుకునే ప్రయత్నంలో పాపం మంగ్లీ పేరు చెప్తున్నారు. ఎందుకంటే మీరు మంగ్లీ పేరు చెప్పండి, మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకా రావు, వాళ్ళ దగ్గర ఏం లేవు కనుక మంగ్లీ పేరు చెప్పమంటే మంగ్లీ పేరు చెప్తున్నారు. అంతే తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే మాది నల్లగొండ జిల్లా పెద్దాడచెల్లపల్లి మండలం మల్లాపురం ఉదిపట్ల గ్రామం మాది. ఈ బాలాజీ నాయక్, ఈ రామవత్ మధు నాయక్ ఎవరో కాదు, మా ఊరోడు. ఈయన వీళ్ళ బ్రదర్, అంటే వీళ్ళంతా ఒకటే పాలోళ్ళు, రామవత్ వాళ్ళే. వాళ్ళ బ్రదర్ కూడా బాలాజీ నాయక్. ఈ ఇద్దరు కలిసి దాదాపుగా 600 నుంచి 1000 కోట్ల స్కామ్ చేసిర్రు. దేవరకొండ నియోజకవర్గం, మిర్యాలగూడెం నియోజకవర్గం, నల్లగొండల, ఇంకోటి హైదరాబాద్ కూడా అందులో పాలు పంచుకుంది. వీళ్ళు కూడా నష్టపోయినారు. వీళ్ళ వల్ల పిల్లిగుండ తండాలో 3 వ్యక్తులు సూసైడ్ కూడా చేసుకున్నారు. అయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మీరు 10 లక్షలు పెడితే మీకు నెలకు 1,50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామన్నారు. దాంతో మా ఊర్లో జనాలంతా ఏం చేశారంటే, ఒక్కొక్కరు భూములు కుదబెట్టి మార్టిగేజ్ చేసి, బ్యాంకులలో మార్టిగేజ్ చేసి, బంగారం బ్యాంకులలో పెట్టి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు. అట్లా వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే ఒక 3 నెలలు 4 నెలల వరకు ఇచ్చారు. అయితే అంతకంటే ముందు వీళ్ళు నమ్మించారు జనాల్ని. ఎంత నమ్మించారు అంటే, ఒక దగ్గర 5 లక్షలు తీసుకోవాలి, వాళ్ళకి నెలకి 50,000 టెన్షన్గా ఇవ్వాలి. ఈ 5 లక్షలు తీసుకొని వాళ్ళు 2.5 లక్షలు వాడుకొని 2 లక్షలు పక్క పెట్టేది. ఈ 2.5 నుంచి నెలకి 50,000 5 నెలలు ఇచ్చేది. ఆడుకు 2 నెలల ఆయనకి అందంగానే ఆ 5 లక్షలు ఇచ్చినోడు ఏం చేసేది, ఇంకోని చెప్పేది, నేను పైసలు 10 రూపాయలు మిత్తిస్తుండు, నాకు 50,000 వస్తున్నాయని. ఆడు చెప్పాను, వానికి ఆశ పుట్టేది. అని నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి, తీసుకుంటామంటే తీసుకుంటా, తీసుకురాపోనా ఆడు తీసుకొస్తే వాని 2.5 లక్షలు పక్క పెట్టుకొని వానికి నెలకు 50,000 రూపాయలు అట్లా ఇచ్చుకుంటూ పోయేది. ఈ విధంగా చైన్ లింక్ ఏర్పడ్డది. చైన్ లింక్ ఏర్పడి వాళ్ళు దాదాపుగా 800 నుంచి 1000 కోట్లు వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత సేవాలాల్ బంజారా సంఘం దృష్టికి ఇది వచ్చింది. ఈ విషయం వస్తే మేము 9 నెలల క్రితం దేవరకొండ పెట్టేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసినాం. ఇట్లా అక్రమ ఓటీ దందా నడుస్తుంది, జాగ్రత్త, వాళ్ళు మోసం ఇదంతా మోసం నడుస్తుంది హెచ్చరించడం జరిగింది. హెచ్చరించినాక కూడా మన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళంతా పోయి అందులో ఇరికిండ్రు. ఒకరిని చూసి ఒకరు, మీరు చెప్తే కూడా వినలేదు, ఇరికిండ్రు. అయితే అప్పుడు వాళ్ళు వసూలు చేసేటప్పుడు రామవత్ మధు పేరు కానీ, ఈ బాలాజీ, మన రామవత్ మధు కానీ, ఈ బాలాజీ నాయక్ కానీ, ఈ మంగ్లీ పేరు ఎవరు కూడా చెప్పలే మాకు, అసలు ఊసేయలేదు. అయితే వీళ్లకు రామవత్ మధుకు మన మంగ్లీ వాళ్ళ ఎవరైతే తమ్ముడు ఉండో ఆ శివకు ఫ్రెండ్షిప్ ఉందట. ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా ఫ్రెండ్షిప్ అంటే నేను ఒకటి చెప్తా మీకు. వాళ్ళు 1 కోటి రూపాయలు సంపాదించి లగ్జరీ లైఫ్ అనుభవించారు. లగ్జరీ లైఫ్ అంటే వాళ్ళ బండి వస్తుంటే వెనక 10 కార్లు ఉండాలి, రేంజ్ రోవర్ కార్లు 10 ఉండాలి, ఫార్చునర్లు, రేంజ్ రోవర్ కార్లు ముందల వెనక 10 కార్లు ఉండాలి. వాడు క్యాన్ బాయ్ వెళ్ళేది వీళ్ళు. రెండోది, బాలాజీ నాయక్ బర్త్డే చేసుకుంటే 9 నెలల క్రితము అసలు మల్లిపల్లి అంతా మారుమోగిపోయింది. అన్ని కార్లు వచ్చినాయి, 100 కార్లు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఏజెంట్లను కూడా పెట్టుకోరు. ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఏజెంట్లను పెట్టుకోరు. ఏజెంట్లను పెట్టుకొని డబ్బు కలెక్ట్ చేసుకోరు. బాగా డబ్బు కలెక్ట్ చేసిన తర్వాత ఈ ఏజెంట్లు కూడా ఏం చేశారంటే, 5 లక్షలు తీసుకొస్తే 5 లక్షలు మొత్తం బాలాజీ వాళ్ళకి ఇవ్వలే. వాళ్ళు అందులో 2 లక్షలు తీసుకోవాలి, 3 లక్షలు ఇవ్వాలి. ఓకేనా? ఇంకా కొన్ని దగ్గరల్లా ఈ బాలాజీ నాయక్ మధు పేరు చెప్పిర్రు, డబ్బులు తెచ్చుకోరు కానీ వాళ్ళకి అందులో అకౌంట్లో జమ కావాలి. అంటే మొన్న తెలిసింది, ఇవన్నీ పోలీస్ ఇంట్రాగేషన్లు ఇవన్నీ బయటపడ్డాయి. ప్రధానంగా ఇప్పుడు ఇందులో మంగ్లీ మెయిన్ ఉంది, వాళ్ళకి తమ్ముడు ఉంది అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తామని చెప్తున్నా. అయితే ఇప్పుడు ఇదంతా అసలు 6 నెలల క్రితం జరిగిన తతంగం ఇదంతా. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, కొంతమంది బాధితులు
ఒక ప్లాన్ ప్రకారం బాధితుల్ని ఒక ప్లాన్ ప్రకారం ఒక ఇద్దరు ముగ్గురు ఏజెంట్లు ఎమ్మకాంత్ రెడ్డి లాంటి ఏజెంట్లు ఏం చేసినట్టు వాళ్ళు పోగు చేసి ఇప్పుడు రామావతి మధ్య దగ్గర ఏం లేదు, రామావతి బాలాజీ దగ్గర ఏం లేదు, వాళ్ళు జైలుకు వచ్చారు, సిబిసిఐడి ఎంక్వైరీలో ఉన్నది, కేసు నడుస్తుంది. మేము చెప్పినట్టు మీరు వినండి, మీ డబ్బులు వస్తాయి. ఎట్లా వస్తాయంటే ఈ శివకు ఎవరికి మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివకు వాళ్ళకు దోస్తానుంది. మనం ఇప్పుడు ఏం లేదు, శివ ప్రమేయం ఉందని చెప్పాలి. శివ ప్రమేయం ఉంది, శివ ఇంట్లో ఉన్నాడు కనుక మంగ్లీ ప్రమేయం కూడా ఉంది. ఇద్దరు ప్రమేయం ఉందంటే మంగ్లీ ఎట్టి పరిస్థితుల్లో ఇజ్జత్ కన్నా మన పైసలు వస్తాయి. అంటే కుట్రపూరితంగానే బాధితుల్ని రెచ్చగొడుతున్నారు అంటున్నారు. కుట్రపూరితంగా బాధితులను రెచ్చగొట్టి వాళ్ళకి ఆశ కల్పించి ఇట్లయితే మీకు పైసలు వస్తే వాళ్ళ పేరు చెప్పమంటే వీళ్ళు చెప్తారు అంతే. కొన్ని వీడియోలు కూడా బయట పోతా ఉన్నాయి, డబ్బులు కట్టలు కౌంట్ చేస్తున్నట్టు అని చెప్పేసి కొంతమంది దాన్ని వైరల్ చేస్తారు. తప్పు. అందులో చూడండి, ఈ శివ ఉన్నాడు, అందులో శివ ఉంటాడు. రెండవది డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఎవరు ఏజెంట్లు మాత్రమే ఉంటారు ఆడ. ఎందుకంటే ఇదంతా తెలుసు మాకు. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఈ ఏజెంట్లు డబ్బులు లెక్క పెట్టుకొని పోయి కట్టలు కట్టుకొని పోయి వాళ్ళ ఇంట్లో అప్పచెప్తారు. ఈ బాలాజీ నాయక్ దగ్గర మిషన్ ఉంటుంది, లెక్క పెట్టే మిషన్, అన్ని వేస్తారు, రప్ప కొట్టేస్తారు. అయితే ఈ విషయంలో బాలాజీ నాయక్ ఇల్లు కూడా తగలబెట్టారు. రుద్దిపట్ల అల్చల్ అయిపోయింది, ఇల్లు తగలబెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే అడ్వకేట్ సుబ్బు ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు, కొంతమంది మధు వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఆధారంతో పాటు ప్రూవ్ చేస్తా మీరు వస్తారా అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. మరి అదే కదా ఇప్పుడు చెప్పేది, అదే సార్. 100% ఇలాంటి ఇప్పుడు మంగ్లీ ఫోన్ చేసినట్టు ఒక రికార్డ్ అని ఉండాలి, లేదా ఒక ప్రామిసర్ నోట్ అని ఉండాలి, లేదా ఒక బాండ్ పేపర్ అని ఉండాలి, లేదా ఒక చెక్ అని ఉండాలి. ఇప్పుడు ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అని ఏమీ లేదు. మోటుగా ఇప్పుడు నేను ఒక ఫేమస్ ఒక వ్యక్తి గురించి చిరంజీవి ఉన్నాడు. చిరంజీవికి నాకు చిరంజీవి తెలుసు, కానీ చిరంజీవికి నేనంటే ఎవరో తెలియదు కదా. నేను ఇప్పుడు చిరంజీవి ఇవ్వమని డబ్బులు ఇవ్వమని చెప్పి వస్తే ఇప్పుడు డబ్బులు ఇచ్చి చిరంజీవిని బాధ్యం చేస్తే పద్ధతేనా? అది కాదు కదా. ఆ లాజిక్ ఇప్పుడు వాళ్ళు మంగ్లీ పేరుండి ఆమె పేరును ఉపయోగించుకురు, వాళ్ళు వాళ్ళ తప్పు అంతేనే కదా. ఇప్పుడు వీళ్ళ తప్పు ఎట్లయితుంది? మంగ్లీ డైరెక్ట్ ప్రమేయం ఉందా? ప్రత్యక్ష ప్రమేయం మంగ్లీ లేదు, 100% లేదు. వాళ్ళ తమ్ముంది కూడా లేదు, కానీ దోస్తానం ఉన్నమాట వాస్తవం. అయితే ఆ రిలేషన్ తోటి వాళ్ళు ఏం చేశారంటే రామావతి మధు ఒక పుకారు కూడా లేపుకుండు, ఏం మంగ్లీ చెల్లెం చేసుకున్నా వస్తుంది అంటే ఆర్భాటం. వాని ఆర్భాటం కూడా అప్పుడు అట్లుండే, రామావతి మధుది ఆర్భాటం కూడా అట్లుండే. వాళ్ళని చూస్తే మా ఊరిలో పరిచయం అయిపోయేది. మా ఊళ్ళో నుంచి కార్లు వస్తూ పోతుంటే 10 రూపాయల కార్లు అనేది, 10 రూపాయల కార్లు అంటే 10 రూపాయల ఉడ్డి కార్లు అని అర్థం. కనీసం మా ఊరు నుంచి రోజుకు 150-200 కార్లు తిరిగేది. అందువల్ల ఇదంతా ట్రాషు. ఆమె నుంచి ఏదో రకంగా డబ్బులు గుంజే ప్రయత్నం ఇది. ఎందుకంటే ఇజ్జత్ పోతే పైసలు ఇస్తుంది అనే భావంతో వచ్చింది. ఆమె కూడా గట్టిగా పోరాడుతుంది. ఇది తప్పు. బాధ్యతలు చెప్పేది కూడా సంఘాల తరపున మీరేం డిమాండ్ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి? నేను రెండు మీడియా సంస్థలు, అందరు కాదు, 2 మీడియా సంస్థలు మరి రేటింగ్ కోసమా అవగాహన కోసమా తెలియదు, కానీ వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ పోయి నేను ఇప్పిస్తా అన్నాడు అంటాడా? మనకేం అవసరం? ఒక జర్నలిస్ట్ మనకేం అవసరం అది ఇప్పిస్తా అనడం? రెండోది నిజమైన బాధితుల పక్షాన ఖచ్చితంగా మాట్లాడు. అందరికి బాధితులకు న్యాయం జరగొద్దని ఎవరు అంటలేరు, కానీ వాళ్ళని స్వాధీనం చేసుకుందామంటే వాళ్ళ దగ్గర ఆస్తులు ఏం లేవు ఇప్పుడు. అయితే వీళ్ళు చేసిన పెద్ద 2 మీడియాలు ఏం చేసినాయంటే దాన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని ప్రపగండా చేస్తే రేటింగ్ పెరుగుతుంది అనుకున్నారు, వ్యూవర్స్ పెరుగుతారు అనుకున్నారు, అంతే చేస్తారు తప్ప ఆ వేస్ట్ మాటలు. ఈ విషయంలో సేవలాల్ బంజారా సంఘం గిరిజన జాతులు ఏం ఊకోవు. ఎందుకంటే ఎదుగుతున్న బిడ్డని కాళ్ళు పట్టి కిందికి లాగే ప్రయత్నం చేస్తారు. అది మంచి పద్ధతి కాదు. నిజాలు తెలుసుకొని మీరు వేయండి, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. నిజంగానే బాధితులుంటే కూర్చోబెట్టండి. మంగ్లీ తీసుకుందంటే మేము కూర్చోబెట్టి ఇప్పిస్తాం ఖచ్చితంగా. ఆధారాలతో వస్తే న్యాయం జరుగుతుంది. కానీ అన్యాయంగా ఒక ఆడబిడ్డని మీరు బ్లేమ్ చేస్తామంటే మాత్రం సహించే ప్రసక్తి ఉండదు. వాళ్ళ కార్యాలయం ముందు ధర్నాలు అవుతాయి. థ్యాంక్ యూ.